Today our topic is functions from first year. ఫస్ట్ ఇయర్లోని ఫంక్షన్స్ టాపిక్ మీద ఈరోజు మనం బ్రీఫ్గా నేర్చుకుందాము. బిఫోర్ గోయింగ్ టు ద ఫంక్షన్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద రిలేషన్. రిలేషన్లోని కొద్ది కాన్సెప్ట్ నేర్చుకుంటే కానీ ఫంక్షన్స్ అనేది చాలా క్లియర్గా మనకి అర్థం కాదు. సో ముందు రిలేషన్స్ అంటే ఏంటో చూద్దాం. రిలేషన్లో కూడా స్టార్టింగ్ బేసిక్ వచ్చేసరికి ద కలెక్షన్ ఆఫ్ డేటా ఆర్ ఎలిమెంట్స్ అంటే లైక్ A1, 1, 2, 3 ఇట్లాంటి నెంబర్స్ అన్నింటినీ ఎలిమెంట్స్ అంటాము. ఈ ఎలిమెంట్స్ యొక్క కలెక్షన్ని మనం సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అన్నట్లయితే ఇక్కడ ఏమన్నాము, సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అంటున్నాం. ఈ మొత్తాన్ని ఇలా సెట్లో రాయటాన్ని సెట్ అన్నాము. సెట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్. ఇక్కడ ఎలిమెంట్స్ అనేసరికి 1, 2, 3, 4 అనేవి ఎలిమెంట్స్ కింద గాను, సెట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ఏ గాను అవుతుంది. ఇంకొక అనదర్ సెట్ చూసుకున్నట్లయితే B ఈజ్ ఈక్వల్ టు MODAY, ఇది కూడా వన్ ఆఫ్ ద సెట్ అవుతుంది. ఇక్కడ కలెక్షన్ చేసిన ఎలిమెంట్స్ వచ్చేసరికి M అనేది 1 ఎలిమెంట్, O అనేది అనదర్ ఎలిమెంట్, N అనదర్ ఎలిమెంట్, D అనదర్ ఎలిమెంట్, A అనదర్ ఎలిమెంట్, Y అనదర్ ఎలిమెంట్. ఇక్కడ కొన్ని నోట్స్ లాంటిది ఒకటి ఉంది. ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవ్వడు. సపోజ్ MOON అని ఉందనుకో, ఇక్కడికి వచ్చేసరికి మనం ఏమని చెప్పాలంటే M రిపీటెడ్ ఎలిమెంట్స్ని కన్సిడర్డ్ యాజ్ ఓన్లీ 1 ఎలిమెంట్. సో C అనే సెట్ అనేది MOON అనేది ఉండదు. ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఓన్లీ సింగిల్ యూనిక్గానే మనం కన్సిడర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇలాగ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ద సెట్. సో కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్ అయిపోయిన తర్వాత సపోజ్ A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, A, C, H అనుకున్నైతే నెక్స్ట్ టాపిక్ ఈజ్ N ఆఫ్ A అంటాం. N ఆఫ్ A గురించి కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసుండేది. అయినా ఇంకా తెలియని తెలియని స్టూడెంట్స్ కోసం వీటిని ఒకసారి రీకాల్ చేసుకున్నాము. N ఆఫ్ A అంటే ఏంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ నేమ్డ్ ఏ సెట్ ఏ అనగానే ఎన్ని ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 అని ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. సో N ఆఫ్ A ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత 5. సో ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ద సెట్ అంటున్నాము. N ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. తర్వాత మనం నేర్చుకోవాల్సిన టాపిక్ వచ్చేసరికి కార్టీజియన్ ప్రొడక్ట్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటది కార్టీజియన్ ప్రొడక్ట్. ఈ కార్టీజియన్ ప్రొడక్ట్ అనే దానికన్నా ముందు మనం A క్రాస్ B గురించి తెలుసుకుందాం. A క్రాస్ B అంటే ఏంటంటే ఎనీ 2 సెట్స్, ఏ ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే A అనేది 1, 2, 3, B అనేది A, B అయితే కనుక దెన్ కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ A క్రాస్ B ఈజ్ డినోటెడ్ బై A క్రాస్ B అండ్ సెట్ ఈజ్ A క్రాస్ Bలో మనకు వచ్చే ఎలిమెంట్స్ లైక్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్స్ కాదు, ఆర్డర్ పేర్ ఉంటాయి. లైక్ ఆర్డర్ పేర్స్, ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డర్ పేర్స్ అవుతుంది. అండ్ A క్రాస్ Bలో వచ్చే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే N ఆఫ్ A ఇంటూ N ఆఫ్ B అవుతుంది. N ఆఫ్ A ఇంటూ N ఆఫ్ B. సో ఇప్పుడు N ఆఫ్ A అంటే ఎంత అవుతుంది, 3 అయింది. N ఆఫ్ B అంటే 2 అయింది. సో మనకి A క్రాస్ Bలో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ రాబోతున్నాయి అంటే 3 × 2 6 ఎలిమెంట్స్ రాబోతున్నాయి. ముందు A క్రాస్ Bని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ దిస్ ఈజ్ కాల్డ్, ఇక్కడ A వచ్చేసరికి డొమైన్ కింద, Bని కోడొమైన్ కింద అనుకున్నట్లయితే ఇక్కడ ఆర్డర్ పేర్ అనేసరికి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈచ్ ఎలిమెంట్లో హ్యాస్ 2 పొజిషన్స్, ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఈజ్ కవర్డ్ బై ద ఎలిమెంట్స్ ఆఫ్ డొమైన్ అండ్ ద సెకండ్ పొజిషన్ ఈజ్ కవర్డ్ బై ద ఎలిమెంట్స్ ఆఫ్ కోడొమైన్. సో ఇప్పుడు A క్రాస్ B అనేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ 1 ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని Bలోని అన్ని ఎలిమెంట్స్ తోటి మ్యాప్ చేయటం. దీన్ని మ్యాపింగ్ అనొచ్చు, రిలేషన్ అనొచ్చు, అసోసియేషన్ అనొచ్చు. సో 1 ఈజ్ మ్యాప్డ్ టు A అండ్ 1 ఈజ్ మ్యాప్డ్ టు B ఈజ్ ఓకే. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ A డొమైన్ ఈజ్ 2, A అండ్ సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ A టు సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ B దట్ ఈస్ B అండ్ దెన్ ఈజ్ C 3, A అండ్ 3, B. సో ఈ రకంగా A క్రాస్ Bని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. A క్రాస్ B అనగానే ఏమవుతుందంటే కార్టీజియన్ ప్రోడక్ట్ అన్నాం. దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది N ఆఫ్ A ఇంటూ N ఆఫ్ B లాగా ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా కాకపోయినా ఇంకొక మన టెక్నిక్ ఈజీగా కూడా చూసుకోవచ్చు. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు
1 2 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అనుకున్నా కూడా మనకి ఏ క్రాస్ బి ఒక డెఫినేషన్ లాగా బి క్రాస్ ఏ ఈ రెండు కూడా బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ క్రాస్ బి అనగానే డొమైన్ ఏమైంది ఇక్కడ ఏ అయింది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కవర్డ్ బై ద ఎలిమెంట్ ఆఫ్ ఏ అవుతుంది. కాబట్టి 1 కామా ఎక్స్ 1 కామా వై 1 కామా జెడ్ అండ్ 2 కామా ఎక్స్ 2 కామా వై 2 కామా జెడ్ అండ్ 3 కామా ఎక్స్ 3 కామా వై అండ్ 3 కామా జెడ్. లేదు ఇంకొక ప్యాటర్న్ అయితే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఏ క్రాస్ బి అన్నప్పుడు ఏ ఇటు తీసుకుంటాం, ఇటు బి తీసేసుకుంటే ఏలోని ఎలిమెంట్స్ ఏమేమి ఉండే 1 2 3 ఇక్కడ ఎక్స్ వై జెడ్. ఆర్డర్ పేరు వచ్చేసరికి ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద బి ఎలిమెంట్ కాబట్టి 1 కామా ఎక్స్ కింద ఇలా ఒక ఆర్డర్ పేర్లా కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఈ ఆర్డర్ పేరు ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ ఎలిమెంట్ అండ్ బి ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ 2 అండ్ సెకండ్ పొజిషన్ ఈజ్ ఎక్స్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 3 అండ్ ఎక్స్ బిలోని ఎలిమెంట్ ఎక్స్ అవుతుంది. ఇది ఆర్డర్ పేర్స్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ ఎలిమెంట్ అండ్ బి ఎలిమెంట్ 1 కామా వై ఏ ఎలిమెంట్ అండ్ బి ఎలిమెంట్ 2 కామా వై అండ్ 3 కామా వై నెక్స్ట్ 1 కామా జెడ్ 2 కామా జెడ్ 3 కామా జెడ్. సో ఫైనల్ ఎన్ని వచ్చినాయి మనకి 9 ఎలిమెంట్స్ వచ్చినాయి, సారీ 6 ఎలిమెంట్స్ వచ్చినాయి. సారీ 9 ఎలిమెంట్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 టోటల్గా మనం 9 ఎలిమెంట్స్ని గెట్ చేసాం. సో ఈ రకంగా కార్టీజియన్ ప్రొడక్ట్ని కూడా మనం ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సబ్సెట్ అనే టాపిక్ మీద నేర్చుకున్నాను. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. ఈ సబ్సెట్ అంటే ఏంటంటే ఏ ఈజ్ కాల్డ్ హియర్ సెట్, ఏ ఈజ్ కాల్డ్ సెట్. మరి సబ్సెట్ అంటే ఏంటంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఓన్లీ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఇఫ్ సపోజ్ సబ్సెట్ అనగానే ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఐ సెలెక్ట్ ఓన్లీ 2 దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సబ్సెట్. లేదంటే ఇంకొక సబ్సెట్ని మనం కన్సిడర్ చేసినట్టే 3 కామా 4 ఇది కూడా ఒక అనదర్ సబ్సెట్. అంటే ఇక్కడ ఏమవుతుంది ఎలిమెంట్ 3 ఇది ఎలిమెంట్ ఆఫ్ ఏనా కదా, సో ఇట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఏ అండ్ 4 ఎలిమెంట్ 4 ఈజ్ ఆల్రెడీ ఎలిమెంట్ ఆఫ్ ఏ కాబట్టి A2 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అండ్ డినోటెడ్ బై A2 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అలాగే ఆల్ ద ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు కూడా దాన్ని A3 అన్నట్లయితే 1 2 3 4 దిస్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఏ బట్ ఈక్వల్ టు ఏ కాబట్టి దిస్ ఈజ్ డినోటెడ్ బై సబ్సెట్ ఆఫ్ A3 సబ్సెట్ ఆఫ్ ఏ లాగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏని కవర్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, 3 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, 4 అనే ఎలిమెంట్ ఏలో ఉంది అండ్ ఈక్వల్ టు ఏ కాబట్టి మనం ఇక్కడ ఏమనొచ్చు అంటే A3 ఈజ్ ఈక్వల్ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఏ అని కూడా అనొచ్చు. అలాగే ఎనీ ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ టు ఆల్ ద సెట్స్. ఇక్కడ ఇది ఒక నోట్ కింద రాసుకుందాం. ఎంప్టీ సెట్ అనేది ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆల్ ద సెట్స్. ఎంప్టీ సెట్ ఈజ్ డినోటెడ్ బై ఓన్లీ సెట్ ఎలిమెంట్స్ ఆర్ పై. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనేసరికి ఒక టాప్ ఫార్ములా ఉంది 2 పవర్ n ఆఫ్ ఏ అనే ఫార్ములా ప్రకారం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2 2 పవర్ n ఆఫ్ ఏ అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2a అని కూడా డినోట్ చేస్తుంది. ఇలాగా మనము సబ్సెట్ గురించి, కార్టీజియన్ ప్రొడక్ట్ గురించి, సెట్స్ గురించి అన్నిటి గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత రిలేషన్స్ అంటే ఏంటంటే, రిలేషన్స్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సబ్సెట్ గురించి నేర్చుకున్నామా. రిలేషన్ అనేది ఏమవుతుందంటే ద సబ్సెట్ ఆఫ్ కార్టీజియన్ ప్రొడక్ట్, ఎగ్జాంపుల్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఏ అనేది మనం ఆల్రెడీ తీసుకునే ఎగ్జాంపుల్ 1 కామా 2 తీసుకుందాము. బి అనే ఎలిమెంట్ ఈ స్మాల్ ఏ బిసి అవుతుంది. అప్పుడు ఏ క్రాస్ బి అనగానే ఏమవుతుంది, ఆర్డర్ పేర్ 1 కామా ఏ, ఆర్డర్ పేర్ 1 కామా బి, ఆర్డర్ పేర్ 1 కామా సి అండ్ ఆర్డర్ పేర్ 2 కామా ఏ 2 కామా బి అండ్ 2 కామా సి అనే కార్టీజియన్ ప్రొడక్ట్ వచ్చింది కదా. ఈ కార్టీజియన్ ప్రొడక్ట్ ఏ క్రాస్ బిలోని ఎలిమెంట్స్ని ఒక సెట్గా రాస్తే అది సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. అటువంటి అన్ని సబ్సెట్స్ అన్నింటినీ కూడా మనం ఏమంటున్నామంటే రిలేషన్ అంటున్నాం. ఈ రిలేషన్లోని కొన్ని అండర్ ద కండిషన్స్ ప్రకారం మనం ఫంక్షన్ కింద చెప్పొచ్చు. ఎటువంటి కండిషన్స్ ఫాలో అయితే రిలేషన్ మన ఫంక్షన్కి అవుతుందంటే, దానికన్నా ముందు ఈ ఎగ్జాంపుల్ ఏ క్రాస్ బి అనగానే మనకి ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి, 6 ఎలిమెంట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఎలిమెంట్స్ వచ్చి 1 కామా ఏ,
second element is 1 comma b, third element 1 comma c, and fourth element is 2 comma a, fifth one is 2 comma b, and sixth element is 2 comma c అన్నాం కదా. ఈ ఏ క్రాస్ బిలోని కొన్ని ఎలిమెంట్స్ ని మనం సెట్ గా రాస్తే దాన్ని ఏమంటున్నాం, రిలేషన్ 1 అంటున్నాం. నెంబర్ ఆఫ్ వస్తున్నాయి కాబట్టి R1 ఈజ్ ఈక్వల్ టు అనుకున్నాం. ఇఫ్ సపోజ్ R1 అనేది ఏమవుతుందంటే 1 కామా ఏ, 1 కామా సి, 2 కామా ఏ అండ్ 2 కామా సి అని తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిలేషన్, బికాస్ దిస్ ఈజ్ ద R1 is the subset of A cross B. R1 is subset of or equal to ఉండదు, subset of A cross B. R1 is the subset of A cross B. సో R1 ఇది సబ్సెట్ ఆఫ్ A cross B కాబట్టి దిస్ ఈజ్ ద రిలేషన్ అవుతుంది. తర్వాత రిలేషన్ అనేది ఫంక్షన్ అవ్వాలి అంటే ఎటువంటి కండిషన్ ఉండాలో ఇప్పుడు నేర్చుకుందాము. రిలేషన్ అనేది ఫంక్షన్ అవ్వాలి అంటే ఎటువంటి కండిషన్స్ ఉండాలంటే, డొమైన్ అనేసరికి మనం ఇందాక ఆల్రెడీ తీసుకుందాం. A cross B అనే దాంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ద డొమైన్ అండ్ సెకండ్ పొజిషన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ద కోడొమైన్ అన్నాం. సో ఫంక్షన్ అనాలి అంటే ద ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ హ్యాస్ ఎట్ మోస్ట్ 1 ఇమేజ్. ఇక్కడ రిలేషన్ అన్నాం చూసా. ఇప్పుడు సపోజ్ ఏ క్రాస్ బిలోని మనం మ్యాపింగ్ రాసుకున్నాం. ఏమని రాసుకున్నాం, 1 కామా ఏ, 1 కామా బి, 2 కామా ఏ, 2 కామా బి అండ్ 3 కామా ఏ, 3 కామా సి అనే దాంట్లో ఇక్కడ 1 అనేది ఎలిమెంట్ ఆఫ్ డొమైన్, ఏ అనేది ఎలిమెంట్ ఆఫ్ కోడొమైన్ బి అవుతుంది. 1 అనేది ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటే డొమైన్, అలాగే ఏ అనేది ఎలిమెంట్ ఆఫ్ కోడొమైన్ అంటున్నాము. ఇక్కడ 1కి ఏకి మధ్య రిలేషన్ ఏమనాలంటే ఏ ఈజ్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏమంటున్నాం, ఏ ఈజ్ కాల్డ్ ఇమేజ్ అంటున్నాం, ఇమేజ్ ఆఫ్ 1. మరి 1 వచ్చేసరికి ఏమవుతుందంటే 1 ఈజ్ కాల్డ్ ప్రీ ఇమేజ్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఫస్ట్ ఆర్డర్ పేర్లోని ఫస్ట్ ఎలిమెంట్కి రెండో దాని మధ్య రిలేషన్ ఏమంటామంటే ఏ ఈజ్ కాల్డ్ ఇమేజ్, దిస్ ఈజ్ కాల్డ్ ద ఇమేజ్ ఆఫ్ 1 అంటాము. లేదు ఈ ఎలిమెంట్లో ఈ ఆర్డర్ పేర్లో 2 ఈజ్ కాల్డ్ ప్రీ ఇమేజ్ ఆఫ్ ఏ అంటాము. దీని డయాగ్రామ్స్ కూడా చూసుకుంటే ఇలా కూడా చెప్పొచ్చు. ఏ అండ్ ఫస్ట్ డొమైన్ అండ్ దిస్ ఈజ్ ద కోడొమైన్ అనుకున్నట్లయితే డొమైన్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఎలా ఉన్నాయి, 1, 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. కోడొమైన్లో ఏ, బి, సి అనే ఎలిమెంట్స్గా ఉన్నట్లయితే 1 ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఏమని చెప్తున్నాం, ఈ రిలేషన్ తీసుకుందాం. ఏదైనా ఒక రిలేషన్ తీసుకుంటే 1 కామా ఏ, 1 కామా సి, 2 కామా బి, 2 కామా సి. ఈ రిలేషన్కి వచ్చేసరికి ఎలా చూస్తున్నామంటే 1 ఏతో మ్యాప్ అయింది అంటే ఏ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ 1. అలాగే 1 అనేది సితో మ్యాప్ అయింది అంటే సి ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ 1. అలాగే 2 అనేది మ్యాప్ టు బి కాబట్టి సి ఈజ్ మ్యాప్ టు బి అండ్ సి ఈజ్ 2 ఈజ్ మ్యాప్ టు సి. సో ఇక్కడ ఎలిమెంట్ 1కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయంటే 2 ఇమేజెస్ అంటున్నాము, ఏ అండ్ సి. 2కి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయంటే బి కామా సి అంటున్నాము. ఇలా ఇమేజెస్ ప్రీ ఇమేజెస్ గురించి ఐడియా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇమేజెస్ అయిపోయిన తర్వాత ఫంక్షన్కి కండిషన్స్ ఏంటంటే every element of all the elements of F has the at most 1 image in codomain. Every element of domain has at most 1 image in element of B, in element of codomain. In every element has నిఖిత ఈరోజే వచ్చాను క్లాస్కి. ఓకే నిఖిత, మీకు ఖచ్చితంగా మన వీడియోస్ అన్ని యూట్యూబ్లో ఉండే ఒకసారి ఫాలో అప్ అయితే మీకు ఇప్పటి వరకు చెప్పిన క్లాసెస్ అన్ని వినొచ్చు. సో ఫంక్షన్ అనగానే ఏమవుతుందంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ హ్యాస్ ద ఎట్ మోస్ట్ 1 ఇమేజ్ ఇన్ కోడొమైన్ అవుతుంది. అంటే ఇక్కడ సపోజ్ 1, 2, 3 ABCD. ఇక్కడ డొమైన్ ఏ అనేది హ్యాస్ ద ఎలిమెంట్స్ 1, 2, 3 అండ్ కోడొమైన్ B హ్యాస్ ద ABCD అనుకుందాం.
ఇప్పుడు మనం ఫంక్షన్ అవ్వాలంటే ఏం చదువుతున్నామంటే అట్మోస్ట్ అట్లీస్ట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మోస్ట్ అండ్ అట్లీస్ట్కి డిఫరెన్స్ తెలుసుకుంటే, అట్లీస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ వన్ హ్యాస్ ద 2 ఇమేజెస్, ఇది అట్లీస్ట్ మీనింగ్. అలా కాకుండా అట్మోస్ట్ అంటే ఏంటంటే ఉండాలి, మ్యాక్సిమం ఉండాలన్నమాట. సో అట్మోస్ట్ ఉండాలి కాబట్టి అట్మోస్ట్ 1 ఇమేజే ఉండాలి కాబట్టి ఇప్పుడు సపోజ్ 1 యాజ్ మ్యాప్ టు సి. సో 1కి ఇమేజ్ ఏంటి సి అవుతుంది. 3 ఈజ్ మ్యాప్ టు డి అన్నాం అనుకో, అప్పుడు 3కి ఇమేజ్ ఏమవుతుంది, డి అవుతుంది. 1 ఇమేజ్ ఆఫ్ 1 అంతా, ఇమేజ్ ఆఫ్ 1 ఇస్ డి సి అండ్ ఇమేజ్ ఆఫ్ 3 వచ్చేసరికి డి అవుతుంది. ఇక్కడ 2కి ఇమేజ్ లేదనుకో, దట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. ఎందుకంటే ఎవ్రీ ఎలిమెంట్ హ్యావ్ ఆఫ్ డొమైన్ హ్యాస్ ద అట్ మోస్ట్ 1 ఇమేజ్. అన్ని ఎలిమెంట్స్కి ఒక్కొక్క ఇమేజ్ మినిమం ఒక్కోటే ఉండాలి. మోర్ దెన్ 1 ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్లో 1 ఈజ్ ఆల్సో మ్యాప్డ్ టు ఏ, then 1 has the 2 images. In this case, this is also not said to be not a function. 1 has the 2 images. Reason వచ్చేసరికి ఏమవుతుంది, 1 has 2 images A and C. Then in this case, this function is not one. This relation is not a function. This relation is not a function అవుతుంది. So every element of domain has the at most one image in a codomain is called the functions. Is called all the elements. ఇంకోటి లాగా చెప్పాలంటే all the elements domain has the only one images, that relation is called the functions. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటాం. ఈ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు, షార్ట్ కట్లో వచ్చేసరికి రియల్ ఫంక్షన్ కూడా అనొచ్చు. దీనికి డెఫినేషన్ ఏంటంటే చూద్దాము. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఆర్ రియల్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఆల్రెడీ చెప్పాం ఇందాక. ఏ ఫంక్షన్ అనేసరికి ఏమవుతుంది, ఏ టు బి అని డినోట్ చేస్తున్నాను. ఫంక్షన్ అన్నప్పుడు మనం ఏం చెప్పామంటే దిస్ ఈజ్ కాల్ ద డొమైన్. అండ్ దీన్ని మనం రీడ్ చేసే ప్రాసెస్లో ఏమంటే ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. దిస్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఆల్రెడీ అందరికి తెలుసున్న, ఒకసారి రీకాల్ చేసుకున్నాము. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అండ్ ఏ ఈజ్ కాల్ ద డొమైన్ అండ్ బి ఈజ్ కాల్ ద కోడొమైన్. ఇమేజ్ ఆఫ్ ఏ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ బి అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే one image is if it is domain and it is the codomain 1 and 2, one image C అవుతుంది. ఇక్కడ image 1 is C అవుతుంది. అలాగే image 2 అనేసరికి సపోజ్ D కి మ్యాప్ అయితే that is called element D. Elements are always denoted by the small letters. ఇది important. And the set names are denoted by the capital letters. ఓకేనా. సో రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అనగానే ఏమవుతుందంటే ఏ ఫంక్షన్, ఇఫ్ సపోజ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ సెట్ టు బి, ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి సెట్ టు బి రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఇఫ్ ఏ డొమైన్ అండ్ బి కోడొమైన్ ఆర్ ద రియల్ నెంబర్స్, ఏ కామా బి ఆర్ ద రియల్ నెంబర్స్, then that is the real valued function or simply called real functions. అలాగే నెక్స్ట్ డొమైన్ గురించి ఒక మాట తెలుసుకుందాం. ఆల్రెడీ చెప్పేసాము, డొమైన్ కోడొమైన్ అని ఎప్పుడు అంటామంటే F mapping from A to B, then the set A is called domain and the set B is called codomain. So A is called the domain and set B is called the codomain. F maps ila rayali, F maps annappudu F maps A to B is called the function, then A is set to be domain and B is called the codomain. కొన్ని ఇప్పుడు ఫంక్షన్ యొక్క మీనింగ్ తెలుసుకున్నాం కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో ఫస్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి కాన్స్టెంట్ ఫంక్షన్ అనే దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఫంక్షన్ అనాలి అంటే ఏంటి కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏంది, ఆల్ ద ఎలిమెంట్స్కి ఇమేజెస్ ఉండాలి. ఏంటది మళ్ళీ రిపీటెడ్గా చెబుతూ ఉంటాము, ఎందుకంటే ఈ టాపిక్ మీద ఆల్మోస్ట్ అందరికీ చిన్న డౌట్స్ ఉంటాయి. చిన్న పదాలే రెగ్యులర్గా విన్న పదాలు అయినప్పటికీ కూడా డౌట్స్ ఉంటాయి. ఈ డొమైన్ అనేది తెలుసు, కోడొమైన్ అనేది తెలుసు, ఇమేజ్ అనేది తెలుసు, ప్రీ ఇమేజ్ అంటే తెలుస్తుంది. అయినప్పటికీ ఒకసారి మళ్ళీ వింటూ ఉంటాం. కాన్స్టెంట్ ఫంక్షన్ అనగానే ఏమవుతుందంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ హ్యాస్ మ్యాప్డ్ టు ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ ఈజ్ కాల్డ్ ద కాన్స్టెంట్ ఫంక్షన్. ఏమని చూస్తున్నాం, ఆల్ ద ఎలిమెంట్ ఆఫ్ ఏ డొమైన్ ఈజ్ మ్యాప్డ్ టు ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ ఈజ్ కాల్డ్ ద కాన్స్టెంట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, if A is domain and B is the codomain, then element of A is 1, 2, 3, 4 and
elements of codomain is A, B, C, D, E. Then A is 1 is mapped to D, 2 is mapped also to D, 3 is also mapped to D, 4 is also mapped to D. And మనం చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంక్షన్ కాదు చెక్ చేద్దాం. ఫంక్షన్ కాదు చెక్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ కండిషన్ ఏంది? ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ ద ఇమేజెస్. అవునా కదా? ఆల్ ఎలిమెంట్స్కి ఇమేజెస్ ఉన్నాయా? 1కి ఇమేజ్ ఏంటి? డి. 2కి ఇమేజ్ ఏంటి? డి. 3కి ఇమేజ్ ఏంటి? డి. 4కి ఇమేజ్ ఏంటి? డి. ఏ ఎలిమెంట్ ఇమేజ్ లేకుండా లేదు. సో ఇట్ ఈస్ ద సాటిస్ఫైడ్ కండిషన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావ్ ద ఇమేజెస్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసరికి any element has the 2 images, then it is not a function. But in our this problem, this example, no 2 images for any element. So 1 has only single element, 2 has only single element, single image, 3 has the single image, and 4 is the single element. So మనకు కావాల్సిన 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనకు కావాల్సిన 2 మనకు కావాల్సిన 2 కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ద ఫంక్షన్. అండ్ ఇక్కడ ఒక ప్రాపర్టీని ఫాలో అవుతుంది. మనం చెప్పిన ప్రాపర్టీ ఏమని చెప్పామంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ డొమైన్ హ్యాస్ మ్యాప్డ్ టు ఓన్లీ 1 ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ ఈజ్ కాల్డ్ ద కాన్స్టెంట్ ఫంక్షన్. సో ఈ కేసులో మనం ఈజీగా చెప్పొచ్చు. ఏమని చెప్తున్నామంటే ఏ ఎఫ్ ఏ టు బి, ఎఫ్ ఏ టు బి అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఏ లేకపోతే f is equal to f of a, or f is equal to set of 1 comma d, second element 2 comma 3, d comma 3, 4 comma d. So f అనేది ఇక్కడ ఎలా డిఫైన్ అయింది? 1 మ్యాప్ టు 1 మ్యాప్ టు d, 2 ఇమేజ్ ఇస్ d, 3 ఇమేజ్ ఇస్ d, 4 ఇమేజ్ ఇస్ d. ఇక్కడ మనకి ఏమవుతుందంటే కోడొమైన్ ఎలిమెంట్ కి నెంబర్ ఆఫ్ ప్రీ ఇమేజెస్ ఉండొచ్చు. కండిషన్ ఒకసారి ఈ టర్మినాలజీ వినండి. Every element of codomain has more than 1 pre images, but element of domain has only 1 image only. Okay na? 1 image. Sir koncham slow ga cheppandi. Okay. Okay nana. Sare constant function అనేసరికి ఏమవుతుందంటే every element of A has mapped to only 1 element in the codomain is called the constant function. For example, A has the elements 1, 2, 3, 4 and B has the elements of A, B, C, D, E. 1 image is D, 2 image is D, 3 image is D, 4 image is D. Then the function is called constant function. Constant function. ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్పాలి రేంజ్ అనే వర్డ్ గురించి. ఇందాక డొమైను కోడొమైన్ అయిపోయిన తర్వాత రేంజ్ అంటే ఏంటంటే రేంజ్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లియర్ చేసేసి రేంజ్ గురించి చూద్దాం. ఇప్పుడు అసలు డొమైన్ గురించి రేంజ్, డొమైను, కోడొమైన్. ఎఫ్ అనేది మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అంటున్నాము. ఇదంతా ఫంక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫంక్షన్. ఏ అనేది ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే 1,2 అండ్ బి అనేది A,3 అయితే A,B,C అయితే ఏ అనే సెట్ని డొమైన్ కింద చూస్తున్నాము, బి అనే సెట్ని కోడొమైన్ కింద చూస్తున్నాము. తర్వాత రేంజ్ అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను. రేంజ్ అంటే ఏంటంటే ఇఫ్ సపోజ్ ఏ అనేది ఇది కోడొమైన్ బి అనుకుందాము. 1,2 ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి అనుకున్నట్లయితే ఇఫ్ సపోజ్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ function f is defined as 1 is mapped to 2 and 1 is mapped to b and 2 is mapped to 1 a. This is the function is defined as 1 is mapped to the, so image of 1 is b, image of 1 is b means like this 1 comma b are associated or related or mapping ఏదైనా ఒకటే and 2 is related to a. సో రేంజ్ అనేసరికి ఎలిమెంట్ ఏమవుతుందంటే ఇక్కడ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ద ఎలిమెంట్ ఆఫ్ కోడొమైన్ హ్యావింగ్ ద ప్రీ ఇమేజెస్ దట్ ఎలిమెంట్స్ దట్ సెట్ ఈజ్ కాల్డ్ ద రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ హూస్ హ్యావింగ్ ద ప్రీ ఇమేజెస్ ఆఫ్ ద కోడొమైన్. అంటే ఇక్కడ రేంజ్ అనేసరికి ఏమవుతుందంటే A, B. A, B. సో రేంజ్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ బి, కోడొమైన్ బి అవుతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేంజ్
ఈజ్ సబ్సెట్ ఆఫ్ కోడొమైన్. సబ్సెట్ ఆఫ్ కోడొమైన్ ఇది కూడా ఒక ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకున్నాము. సో రేంజ్ అనేసరికి ఏమవుతుందంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద కోడొమైన్ హూజ్ హ్యావింగ్ ద ప్రీ ఇమేజెస్ ఈజ్ కాల్డ్ ద రేంజ్. ఇంకోటి ఎందుకు వచ్చింది, రేంజ్ గురించి అయిపోయిన తర్వాత 1 2 3 అండ్ ABCDE 1 మ్యాప్ 2 మ్యాప్ 3 మ్యాప్ టు C అన్నాం కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ అనేసరికి ఇక్కడ ఏమవుతుంది F ఈజ్ ఈక్వల్ టు 1 కామా క్లియర్ చేద్దాం. Element of A is 1 2 3, elements of B codomain is A B C D E, and 1 is mapped to C, 2 is mapped to C, 3 is mapped to C. This function is called the constant function. Here range is domain sarki em avutundi, domain is 1 comma 2 comma 3 ane set avutundi, and range sarki em avutundi ikkada ante singleton C avutundi. Eppudaithe range is equal to only 1 n of range ni మనం అనుకున్నట్లయితే ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ద కాన్స్టెంట్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ ఇది ఫంక్షన్ కాదా ముందు అయిపోయిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫంక్షన్ అనుకుని డైరెక్ట్ చెప్పేస్తుంది. ఈ ఫంక్షన్ f is set to be constant function if range of the n of number of elements in the range is 1, that function is called the constant function. ఓకేనా, క్లియర్ అయిందా కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే? నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి ఐడెంటిటీ ఫంక్షన్ గురించి నేర్చుకుందాం. ఐడెంటిటీ ఫంక్షన్ అనేసరికి ఇక్కడ మనం ఇది తీసుకుందాం. ఎఫ్ ఫ్రమ్ ఎన్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్, డొమైన్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ కోడొమైన్ ఈజ్ రియల్ నెంబర్స్, అండ్ f is defined as f of x is equal to x for all x belongs to domain n, then the function is identity function. If suppose a is 1 2 3 4 and b is the real numbers, means all the real numbers like 1 2 3 4 5 -1 and so on down, so on down ఉన్నట్లయితే ఐడెంటిటీ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామంటే ఎలిమెంట్ దాని ఇమేజ్ బోత్ ఆర్ సేమ్ అయితే దాన్ని మనం ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. సపోజ్ ఎలిమెంట్ ఆఫ్ A 1 has the image 1 has the image 1 and 2 has the image 2, 3 has the image 3, 4 has the image 4, and this is the function clearly because every element of domain has the images. 1 ki image undi, 2 ki image undi, 3 ki image undi, 4 ki image undi, and there is no double images any elements. Kabatti manaku kavalsina two conditions ni satisfy chestundi kabatti it is the function, and element to images both are same kabatti this function is called the identity function and simply denoted by f of x is equal to x for all x belongs to domain. For all x belongs to domain, all the elements of domain is related as same element. That function is called the identity function. ఆల్మోస్ట్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి చాట్ చేయండి, ఇంకేదైనా డౌట్ ఉన్నా క్లియర్ చేద్దాం. ఎవరికైనా డౌట్ ఉందా ఐడెంటిటీ ఫంక్షన్ మీద ప్లస్ అలాగే కాన్స్టెంట్ ఫంక్షన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ చేస్తే మళ్ళీ ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్తో ముందుకు వెళ్దాము. అండ్ అలాగే మాడ్యులెక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కువ చాలా ఇంపార్టెంట్. మాడ్యులెక్స్ ఫంక్షన్ గురించి ఇటు ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎఫ్ ఏ టు బి సెట్ టు బి మాడ్యులెక్స్ ఫంక్షన్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. మాడ్యులెక్స్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ అంటే ఇలా పెట్టడం, మోడ్ ఎక్స్ ఈజ్ మోడ్ ఎక్స్. Modulus of function is denoted by mod x and defined as mod x is equal to 0, x is equal to 0. Mod x is equal to x if x greater than 0, and mod x is equal to minus x if x is less than previous question చెప్పేస్తారా? ఎస్, డెఫినెట్గా నాన్న ప్రీవియస్ క్వశ్చన్ గురించి కూడా చెప్తున్నాము. ఇది ఒక డెఫినేషన్ చెప్పేసి ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. మోడ్ ఎక్స్ గురించి డెఫినేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అండ్ 3 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి.
ఎక్స్ అనేది ఎగ్జాక్ట్గా జీరో అయినప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ జీరోని అవుతుంది. ఎక్స్ పాజిటివ్ సైడ్ అంటే లైక్ పాజిటివ్ వాల్యూస్ అంటే 1 2 3 1.7 ఇలా పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడల్లా మోడ్లో ఉన్న డైరెక్ట్ వాల్యూ తీసుకొచ్చేసి ఎక్స్ అని చెప్పొచ్చు. అలాగే నెగిటివ్ వాల్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న వాల్యూకి మళ్ళీ మనం నెగిటివ్ సైన్ మల్టిప్లై చేసి అవుట్కమ్గా చూపిస్తాము. మరి రియల్ నెంబర్స్ ఆల్రెడీ డైరెక్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకెందుకు సరే ఇలా డెఫినేషన్ కాకుండా ఎలాంటి ఇది మనకి ఈ ఫార్ములా ఎటువంటి కేసులో ఉపయోగపడుతుందంటే సపోజ్ 1 - x అని ఇచ్చాను, ఇది అన్నోన్ వాల్యూ, ఇది పాజిటివా నెగిటివా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇది వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 1 అని అనుకో, ఇప్పుడు 1 - x అనేది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఇక్కడ 1 - x అన్న రాసుకోవాలి, లేదా -1 - x అన్న రాసుకోవాలి, లేదా 0 అని రాసుకోవాలి. ఎప్పుడు 0 రాసుకుంటామంటే లోపల ఉన్నది 0 అవ్వాలి. ఎప్పుడు 0 అవుతుంది? 1 - x అనేది ఎప్పుడు 0 అవుతుందంటే x = 1 అయినప్పుడు అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ద డెఫినేషన్. అండ్ ఇది ఎప్పుడు నెగిటివ్ అవుతుందంటే ఎప్పుడు నెగిటివ్ అవుతుంది? 1 - x అనేది నెగిటివ్ అయితే అంటే x అనేది ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ 1 కేసులో x గ్రేటర్ కేసులో x గ్రేటర్ దాన్ 1 అయితే అప్పుడు మనం -1 - x గాని రాసుకోవాలి. x లెస్ దాన్ కేసులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే 1 - x కన్నా తీసుకోవాలి. ఎందుకంటే x లెస్ దాన్ 1 అయితే 1 - x అనేది పాజిటివ్ అవుతుంది. అలాగా ఇటువంటి కేసులో మోడల్ ఎక్స్ డెఫినేషన్ మనకు చాలా ఈజీ అవుతుంది. సో మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చిన ఒకసారి కొన్ని క్వశ్చన్స్ని మనం ఇప్పుడు చూద్దాము డెఫినెట్గా. ఇఫ్ సపోజ్ f a to r, f mapped from a to r and g also mapped to a to r, where a is domain and the elements of a is 0 -2 0 2. The elements of a domain is -2 0 2 and f is mapped from a to r, where r is the real numbers and a is the domain. The elements of having the elements -2 0 2. Similarly, g is also a to r, a is the domain where the elements of a is -2 0 2. And f is defined as f is equal to define అంటే ఏమవుతుందంటే ఎలిమెంట్ ఆఫ్ డొమైన్ లోని ఎటువంటి మ్యాపింగ్ తో ఉంది? -2 అనే ఎలిమెంట్ మ్యాప్ టు 4. ఆల్రెడీ రియల్ నెంబర్స్ లో 4 ఉండేది కాబట్టి 4కి మ్యాప్ అయింది అనుకున్నట్లయితే, అండ్ 0 ఈజ్ మ్యాప్ టు 6. అందరూ ఒకసారి పెన్ను పేపర్ తీసుకుని ఈ ప్రాబ్లం ఫాస్ట్ గా సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి నాన్న. f is defined as -2 4 and 0 is mapped to 0 6. Mapped to 6, 0 6 is the order pair and next order pair is 2 8. So this function anacha ante yes, every element of domain -2 covered, 0 covered, 2 covered and not repeated. Okay na? Alage g is defined as the set of order pair of -2 -1 and 0 3 and 2 5. Okay na? f is defined as -2 4, 0 6, 2 8 and g is defined as -2 -1, 0 3 and 2 5. And now I want the value of, then find 2f by 3g plus 3g by 2f of the element 0. దీనికి వచ్చేసరికి ఆన్సర్లు ఏమి ఇస్తున్నామంటే 1/12 అనేది ఫస్ట్ ఆప్షన్ కింద ఇచ్చాడు, 25/12 అండ్ 5/12 ఆర్ d ఈజ్ ఈక్వల్ టు 13/12 కింద చదువుతున్నాడు. సో ఒక 5 minutes టైం ఇస్తున్నాను. ఈ లోపు నేను 2f అంటే ఏంది ఇవి కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను. క్వశ్చన్ అందరూ కాపీ చేసుకున్నట్టేనా? ఇంతకీ 2f అంటే ఏంది చూద్దాం. మనం ఇందాక డెఫినేషన్స్లోకి వచ్చాము. 2f అంటే అర్థం ఏంటంటే ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి. ఎలిమెంట్ ఆఫ్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ అనేది మ్యాప్డ్ ఫ్రమ్ ఏ టు ఆర్ కాబట్టి డొమైన్ ఏంటిది ఇక్కడ? ఏనే. 2f అనేసరికి ఏమవుతుంది అనేసరికి నెక్స్ట్ పేజ్లో ఒకసారి చూస్తున్నాము. నెక్స్ట్ పేజీకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ పేజీ. ఇఫ్ సపోజ్ f ఈజ్ ఈక్వల్ టు -2 4 అన్నాడు అండ్ 0 6 అన్నాడు అండ్ 2 8 అన్నాడు. అంటే అర్థమైంది, డొమైన్ ఎలిమెంట్స్ వచ్చేసరికి -2 0 2 ద ఫస్ట్ elements of all the order pairs. The first elements of order pairs are the domains and 4 6 8 are the elements of codomain and those are the images. బట్ మనకి ఇప్పుడు ఏమవుతుందంటే 2f అన్నప్పుడు కూడా నేను లాజిక్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఎలిమెంట్స్ ఆఫ్ డొమైన్ అనేది మనం చేయలేము. కానీ
ఎఫ్ దేనికైతే మ్యాప్ అవుతుందో 2f అనేది ఏమవుతుందంటే సేమ్ ఎలిమెంట్ ఆఫ్ డొమైన్కి అంటే -2 కాస్త ఎఫ్ 4కి మ్యాప్ అయితే 2f అనేది దేనికి మ్యాప్ అవుతుందంటే 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ 8 కింద చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? ఎఫ్లో డొమైన్ -2 అనేది 4కి మ్యాప్ అయింది కాబట్టి 2f అనే డెఫినేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే -2 అనే ఎలిమెంట్ సేమ్ ఎలిమెంట్ ఈజ్ మ్యాప్డ్ టు ట్వైస్ ద 2f అన్నాం కాబట్టి ట్వైస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ -2. అలాగే 0 ఈజ్ మ్యాప్డ్ టు, ఎందుకంటే ఎలిమెంట్ ఈజ్ డొమైన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ 0, ఇక్కడ కూడా 0 అని రాస్తాం. కాకపోతే 2fలో ఎలిమెంట్ ఇమేజ్ ఆఫ్ 0 ఈజ్ 6 ఇన్ ఎఫ్ అయితే ఇమేజ్ ఆఫ్ 0 ఇన్ 2f ఈజ్ 12 అవుతుంది, అంటే 2తో మల్టిపుల్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఇంకొక ఎలిమెంట్ ఉంది కదా, ఇక్కడ థర్డ్ ఫస్ట్ డొమైన్ ఎలిమెంట్ ఏంది ఇక్కడ 2, సో ఇక్కడ కూడా 2నే ఉంటుంది ఎందుకంటే 2f కాబట్టి 2నే ఉంటుంది. 2fలోకి వచ్చేసరికి ఇమేజ్ ఏమవుతుంది, ఎఫ్లో 2 యొక్క ఇమేజ్ 8, 2fలో దాని యొక్క ఇమేజ్ 16 అవుతుంది. ఇది మనకి 2f యొక్క షార్ట్ కట్. అలాగే ఇక్కడ మనకి 3g కూడా అవసరం అవుతుంది. ఓకేనా, g ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేశాడో నాకు నెంబర్ చెప్పండి. -2 ఒక్కసారి పైకి వెళ్దాం. పైకి వెళ్ళాలా, ఇదేగా, ఇది కాదు. g is defined as -2, 1. G is defined as -2, -1 and 0 is mapped to 3. 0 is mapped to 3 and 2 is mapped to 5. 2 is mapped to 5. 2 is mapped to 5. Then what is the 3g value? చెప్పండి. 3g వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది మనకి? 3g వాల్యూ వచ్చేసరికి ఏమవుతుంది? అన్మ్యూట్ టు ఆల్. ఓకే, చాట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరే, 3g వచ్చేసరికి ఏమవుతుందంటే -2, 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేస్తే -3, 0 అనేది 9 అండ్ 2 ఈజ్ ఇది 5 కాబట్టి ఇక్కడ 15 అవుతుంది. సో ఆ రకంగా మనకి ఇది ఏమవుతుందంటే దీనికి ఆన్సర్ కావాలి 2f ప్లస్ ఇంకోటి చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక వాల్యూ ఏంటంటే ఇఫ్ సపోజ్ f ప్లస్ g ఆఫ్ ఎన్ ఎలిమెంట్ 3 అన్నామంటే అర్థం ఏంటంటే f ఆఫ్ 3 ప్లస్ g ఆఫ్ 3. అంటే దీని మీనింగ్ ఏంటంటే 3 డొమైన్లోని 3కి ఎఫ్ అండర్ ఎఫ్ కింద దేనికి మ్యాప్ అవుతుంది, దాని ఇమేజ్ ఏంటి. అలాగే అండర్ 3 g అనే ఫంక్షన్లో g ఆఫ్ 3 అంటే అర్థం ఏంటంటే అండర్ g ఫంక్షన్ వాట్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ 3 అవుతుంది, ఇమేజ్ ఆఫ్ 3 అన్నట్టు. ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ రాద్దాం. ఎఫ్ ప్లస్ g ఆఫ్ 0 అన్నాం అనుకో, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది f ఆఫ్ 0 ప్లస్ g ఆఫ్ 0. 0 అనేది ఈ 2 డెఫినేషన్లో ఎఫ్ కింద దేనికి మ్యాప్ అయింది? 0 అనేది అండర్ ఎఫ్ 0 ఈజ్ మ్యాప్ టు 6 కాబట్టి 6 అండ్ జీలో 0 ఈజ్ మ్యాప్ టు 3, ఇమేజ్ ఆఫ్ 0 ఈజ్ 3 కాబట్టి ఫైనల్గా ఎఫ్ ప్లస్ g ఆఫ్ 0 ఈజ్ 9 అవుతుంది. సో ఫైనల్లీ యూ గట్ ల ఆన్సర్ 9 వెన్ f ప్లస్ g ఆఫ్ 0. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మన క్వశ్చన్లో ఏమడిగాడు, 2f by 3g plus 3g by 2f of 0 అని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా 2 of f of 0 by 3 of g of 0 plus 3 of g of 0 by 2 of f of 0 is equal to క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పటికైనా వచ్చిందా ఆన్సరు? ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా? సరే చూద్దాం. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 అనేసరికి మనకి ఇచ్చిన డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ 0 దేనికి మ్యాప్ అయింది? ఎఫ్ ఆఫ్ 0 అనేది 6కి మ్యాప్ అయింది. అలాగే 3 టైమ్స్ జీ ఆఫ్ 0 అనేది దేనికి మ్యాప్ అయింది చూడండి. జీ ఆఫ్ 0 ఎవరికి ఆన్సర్ వచ్చింది? 9/21. 9/21 ఆప్షన్ వచ్చిందా మనకి? 1 మినిట్. 9/21 లేదు కదా, ఒక్కసారి రీచెక్ చేస్తున్నాను, నేను కూడా చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 6 అండ్ జీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ 0 ఎంత? జీ ఆఫ్ 0 ఈజ్ అంటే ఇమేజ్ ఆఫ్ 0 అండర్ జీ, ఇమేజ్ ఆఫ్ 0 అండర్ జీ ఈజ్ 3 కాబట్టి జీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ 3 రాసుకుందాం ప్లస్ 3 ఇంటూ 3/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఇంకెవరికి వచ్చినట్టుంది ఆన్సర్
ఓకే, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 6. కాబట్టి ఫైనల్గా మనకి ఎంత వచ్చిందంటే 12/9 ప్లస్ 9/12. సో ఎల్సిఎం ఈస్ వచ్చేసింది 108 144 ప్లస్ 81 అంటే 225/108. 9 టేబుల్ 25 9s are 12 9s are 25 12 ఉందా? రైట్, 25/12 బి అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 25/12. ఇందులో ఏదైనా డౌట్ క్లారిఫికేషన్ ఏమైనా ఉందా? కరెక్ట్గానే వచ్చిందా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి, 25/12 వచ్చింది నా ఆన్సర్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి చాట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏదన్నా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. If suppose y is equal to f of x is equal to 5x plus 3 by f is defined as 5x plus 3 by 4x minus 5, then find the f of y. Find the f of y in terms of x. In terms of x. దీన్ని ఫైండ్ అవుట్ చేయండి నాన్న. ఏమని ఇచ్చాడు? f is defined as 5x plus 3 by 4x minus 5 అని ఇచ్చాడు. దెన్ ఎఫ్ ఆఫ్ వై కావాలంటున్నాడు. ఎఫ్ ఆఫ్ వై కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని చెప్పాలి? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎలా డిఫైన్ చేశాడు మనకి? 5x plus 3 by 4x minus 5 అని ఇచ్చాడు. దీన్నే వైలా అనుకున్నాం. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ వై. కాబట్టి మనకేం కావాలంటే ఫంక్షన్ ఆఫ్ వై కావాలంటే ఇండైరెక్ట్గా ఏమని చెప్పినట్టు, ఫంక్షన్ ఆఫ్ 5x plus 3 by 4x minus 5. ఫంక్షన్లోనే ఏదైనా ఒక నెంబర్ వచ్చినప్పుడు ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. కాబట్టి ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ అయిందంటే ఇలా డిఫైన్ అయింది. అంటే 5 times ద వేరియబుల్ ప్లస్ 3/4x. ఇదే ప్యాటర్న్లో సేమ్ ప్యాటర్న్లో ఎక్స్ బ్రాకెట్లో వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 5x అన్నాడు కాబట్టి 5 into బ్రాకెట్ ప్లస్ 3/4 into బ్రాకెట్ మైనస్ 5 అని అర్థం. ఇండైరెక్ట్గా దీని యొక్క మీనింగ్ ఏంది? 5 into బ్రాకెట్ ప్లస్ 3/4 into బ్రాకెట్ మైనస్ 5 అని అర్థం. 5x plus 3/4x minus 5 అన్నా 5 into బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్లో ఏది ఉంటే అది యాస్టీస్గా ఫంక్షన్లోని ఎలిమెంట్ అంటాం. డొమైన్ ఎలిమెంట్ని మల్టిప్లై 5తో మల్టిప్లై చేసి ప్లస్ 3/4 into x minus 5 అంటే బ్రాకెట్లో. సో ఇక్కడ మనం బ్రాకెట్లో రాయాల్సిన వాల్యూ ఏంటంటే ఎఫ్ ఆఫ్ 5x plus 3 ఇది చదువుతున్నాం. 5x plus 3/4x minus 5 అనే బదులు ఇక్కడ బ్రాకెట్లో 5x plus 3/4x minus 5 plus 3/4 into 5x plus 3/4x minus 5. దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పాలి. దీన్ని సింప్లిఫై చేసి ఆన్సర్ చెబితే ఏమొస్తుంది చూడండి. ఆప్షన్స్ వచ్చేసరికి ఏమని ఇచ్చాడంటే ఎక్స్, బి అనే ఆప్షన్ వచ్చేసరికి 2x, సి ఈజ్ ఈక్వల్ టు 4x minus 5, డి వచ్చేసరికి ఎన్ఓటి అని ఇచ్చినట్టున్నాడు. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయడం వచ్చింది కదా. సింప్లిఫై చేయటం నెక్స్ట్ పేజీకి వెళ్దాం. నెక్స్ట్ పేజీలో ఏమని ఇచ్చాడు? 5 into 5x plus 3/4x minus 5 plus 3/4 into 5x plus 3/4x minus 5 minus 5 అని ఇచ్చాడు. దీనికి ఎల్సిఎం చేసుకుంటే న్యూమరేటర్కి 4x minus 5 అవుతుంది. సో 5 times 5x plus 3/3 plus 3 times ఎల్సిఎం 1 కాబట్టి ఇది మల్టిప్లై అవుతుంది. 4x minus 5 డివైడెడ్ బై దీనికి ఎల్సిఎం వచ్చేసరికి 4x minus 5 4 into 5x plus 3 minus 5 times 4x minus 5. ఈ 4x minus 5 4x minus 5 క్యాన్సిల్ అయింది కాబట్టి 25x minus plus 15 plus 12x minus 15 by 20x plus 12 minus 20x plus 25 plus 25 minus 20x plus 20x క్యాన్సిల్ ఇక్కడ plus 15 minus 15 క్యాన్సిల్. సో ఫైనల్లీ ఎస్ కరెక్ట్ 37x/37 అని వచ్చింది. ఆల్రెడీ ఆర్తి వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో 37x/37
37 అని వచ్చింది కాబట్టి ఆన్సరు ఎక్స్ అనే ఆన్సర్తో మనం ఆన్సర్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసాము. కొద్ది టైం పట్టినా మనం ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే ఫంక్షన్ యొక్క డెఫినేషన్, ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటి అనేది మనం ఒకసారి అండర్స్టాండ్ చేసుకున్నాము. ఓకేనా? ఈ ప్రాబ్లం వల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే ఫంక్షన్స్ మనం ఎలాగా సాల్వ్ చేసుకుంటాను దాని మీద. ఇంకొక ఎగ్జాంపుల్తో చూసుకుందాము. ఇది వచ్చేసరికి కాంపోజిషన్ మీద వచ్చింది. కాంపోజిషన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసుండేది. ఒకవేళ తెలియకపోయినా మళ్ళీ మనం వేరే ఎగ్జాంపుల్ ద్వారా డిఫైన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు సాల్వ్ చేయండి, లేదంటే కాంపోజిషన్ అంటే ఏందో మనం ఒకసారి చెప్తాను. మళ్ళీ వచ్చేసరికి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ log x అండ్ g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x cube. F is defined as log x and g of x is defined as x cube, then find the value of f of g of a plus f of g of b is equal to అని చెప్పేసి ఆప్షన్స్ కొన్ని ఇచ్చాడు. f of g of a plus g of b. ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమిక్ అండ్ ఫంక్షన్లోని కాంపోజిషన్ చేయడం వస్తుందో రావట్లేదు చూద్దాం. ఎంతమంది చేయగలుగుతున్నారు, దాని మీద కాన్సెప్ట్ ఎంతవరకు కవర్ అవుతుంది అనే దాని మీద. ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఏబి, అలాగే థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏబి, అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఒక్కసారి లాగరిథమిక్ ప్రాపర్టీ చూద్దాం. log a plus log b is equal to log a plus log b. ఆల్మోస్ట్ అందరూ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఏమవుతుంది? log a plus log b వాల్యూ log ab అవుతుంది. సో సమ్ ఆఫ్ ద లాగరిథమ్స్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద వాల్యూస్. log a plus log b is equal to log ab. అలాగే log of a power m is equal to ఏమవుతుందంటే m log a అవుతుంది. m log a అవుతుంది. సో log a minus log b is equal to ఏమవుతుంది? log a minus log b is equal to log of a by b అవుతుంది. log of a by b అవుతుంది. సో ఇది లాగరిథమిక్లోని ఫార్ములా. అలాగే కాంపోజిషన్ గురించి కూడా మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x + 2 అనుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ 2 ఎంత అవుతుంది అనేదాన్ని చూద్దాం. ఎఫ్ ఆఫ్ 2 కూడా ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏమవుతుంది? x ప్లస్లో రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్లో 2 ఇంటూ బ్రాకెట్ +3 లాగా చూసుకుంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత అవుతుందంటే 2 2s are 4, 2 x ప్లస్లో 2 పెట్టాలి, లేకపోతే ఇక్కడ 3 పెట్టుకుందాం. ఎఫ్ ఆఫ్ 3 ఎంత అవుతుంది అంటే 2 × 3 + 3. ఇక్కడ 3 వచ్చింది కాబట్టి 3, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 7 ఉంటే ఇక్కడ 7 అవుతుంది. అలాగా మనకి ఈ బ్రాకెట్ యొక్క డెఫినేషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 + 3 అంటే 6 + 3 9 అయినట్టుగా. జీ ఆఫ్ 7 అంటే ఎంత అవుతుంది? జీ ఆఫ్ 7 అంటే 7 + 2 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతున్నట్టుగా. జీ సర్కిల్ ఎఫ్ గురించి నేర్చుకున్నట్లయితే జీ సర్కిల్ ఎఫ్ అంటే ఏమవుతుందంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థమైందంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. 3 తీసుకుందాం అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 అని అర్థం. అంటే ఎఫ్లోని 3ని సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన వాల్యూని ఫైనల్గా జీలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏమవుతుందంటే జీ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 3ని ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినట్టున్నాము. 2 3s are 6 + 3 అంటే 9. జీ ఆఫ్ 9 అవుతుంది. జీ ఆఫ్ 9 ఆన్సరే మనకి కావాల్సిన జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3 అవుతుంది అనమాట. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 11 అయింది ఈ ఎగ్జాంపుల్లో. అలాగా జీ సర్కిల్ ఎఫ్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ 4 ఆన్సర్స్. వావ్, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు. 2x + 6 ఏంది 11 వచ్చింది అక్కడ. ఓకే ఓకే 7. వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, ఇచ్చిన ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వెరీ గుడ్ నాన్న. మీకు కాంపోజిషన్ మీద కాన్సెప్ట్ వచ్చింది, లాగరిథం మీద కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏ ఆప్షన్స్లో టాలీ అవుతుందో చూద్దాము. నేను కూడా మిల్లిగా స్టార్ట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log x అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ log x అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అయితే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము? ఆ ఆన్సర్ ఈ 4లోని దేంతో టాలీ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సరే, నెక్స్ట్ పేజీలో ఒక ఎంటీ స్లైడ్ తీసుకుంటున్నాము. ఏమని చెప్పాడు మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అన్నాడా? ఓకే. అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఎఫ్ ఆఫ్ జీ కదా. ఓకే, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ బి అన్నాడు. సో ఫస్ట్ మనం దేన్ని సింప్లిఫై చేయాలంటే జీ ఆఫ్ ఏని సింప్లిఫై చేయాలి, అలాగే జీ ఆఫ్ బిని సింప్లిఫై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అయ్యి జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అయితే మరి జీ ఆఫ్ ఏ ఎంత అవుతుందంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ క్యూబ్ కాబట్టి జీ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది? సింప్లీ ఆన్సర్ వచ్చినట్టుంది, లాగ్ ఎక్స్ బి క్యూబ్ సి క్యూబ్ ఏ క్యూబ్ బి క్యూబ్. ఓకే, ఒక్క నిమిషం అన్న. వెరీ గుడ్. ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనేసరికి ఏమవుతుంది? జీ ఆఫ్ ఏ అంటే ఏ క్యూబ్ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి క్యూబ్ అవుతుంది. జీ ఆఫ్ ఏ అనేసరికి ఏ క్యూబ్ అయింది, జీ ఆఫ్ బి అంటే బి క్యూబ్ అయింది. ఎఫ్లో సబ్స్టిట్యూట్ చేసరికి ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా డిఫైన్ అయింది? లాగ్ ఆఫ్ బ్రాకెట్ అంటే ఇక్కడ లాగ్ ఆఫ్ బ్రాకెట్లోని ఏ క్యూబ్ రాయాలి ప్లస్ లాగ్ ఆఫ్ ఇక్కడ కూడా అంతే బి క్యూబ్ అవుతుంది. సో ఫైనల్గా మేము ఏం చేస్తున్నామంటే నీకు ఈ ఫామ్లో గుర్తు చేస్తున్నాను. లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏ కాబట్టి త్రీ లాగ్ ఏ. వెరీ గుడ్, 3 లాగ్ ఏబి అయింది. ఓకే, సో 3 లాగ్ ఏ అయింది. ఏ ఫామ్లో బ్రేక్ చేసుకుని లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ ప్రకారం 3 లాగ్ ఏ అయింది. అలాగే లాగ్ ఆఫ్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 లాగ్ బి అయింది. రెండిట్లోని 3ని కామన్ తీసినప్పుడు 3 లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అవుతుంది, లాగ్ బి అయింది. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ లాగ్ ఏబి అవుతుంది అన్న సంగతి మనకు కూడా తెలుసు కాబట్టి 3 టైమ్స్ లాగ్ ఏబి అయింది. ఓకే, ఆన్సర్ అయితే వచ్చింది. మరి ఇది ఫస్ట్ ఆప్షన్తో టాలీ అవుతుందా, సెకండ్ ఆప్షన్తో టాలీ అవుతుందా? ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చాడు? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటిని కూడా ఒకసారి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూస్తో అది దేనికి టాలీ అవుతుందో ఆన్సర్స్ ఆల్రెడీ ఇచ్చేసారు 3AB. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఏంటది అనే దాని మీద చాట్ చేయండి అన్న. ఎవరికైనా ఆన్సర్ వచ్చింటే కనుక కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది ఏనా బీనా సీనా డి అనేది ఒకసారి చాట్ చేస్తే చూద్దాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ కింద మనకి ఏమని ఇచ్చాడు? ఇక్కడ చాట్ వచ్చేసింది. ఆప్షన్ ఏ 3 లాగ్ ఏ జీ ఆఫ్ ఏ ప్లస్. చూద్దాం, ఒకసారి చెక్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. 5203500. ఓకే, ఆప్షన్ ఏనా కాదా చెక్ చేస్తున్నాం. ఏమని ఇచ్చాడు ఏ గురించి? ఎఫ్ ఆఫ్ జిఏ ప్లస్ జీబీ అన్నాడు. అంటే అర్థమైంది అంటే ఎఫ్ ఆఫ్ జిఏ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఎఫ్ పోవాలనేసరికి ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ లాగ్ ఆఫ్ బ్రాకెట్ అన్నాడు. సో లాగ్ ఆఫ్ బ్రాకెట్లో ఉన్న ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. మనకు వచ్చిన ఆన్సర్ ఈ ఆన్సరు సేమా అంటే నో, ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్సర్. సో లాగ్ ఏ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఏబీని అని అడుగుతున్నాడు. ఎస్, కరెక్టా కాదు చెక్ చేద్దాం. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ క్యూబ్. కాబట్టి ఎఫ్ ఆఫ్ జీ అనే ఫంక్షన్ పోవాలి అంటే జీని రిమూవ్ చేస్తూ ఫంక్షన్లోని వాల్యూని ఎక్స్ ప్లస్తో రీప్లేస్ చేయాలి. కాబట్టి జీలోని ఏబీ ఉంది, ఎక్స్ క్యూబ్ బదులు మనం ఇప్పుడు ఏమని రాయాలంటే ఏబీ హోల్ క్యూబ్ అని రాయాలి. సో ఎఫ్ అంటే ఎలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎలా డిఫైన్ చేశాడంటే లాగ్ ఎక్స్ అని డిఫైన్ చేశాడు. సో లాగ్ ఎక్స్ అనగానే మనకి ఏమవుతుంది? లాగ్ ఆఫ్ బ్రాకెట్ వాల్యూ, బ్రాకెట్ అనగానే ఏబి పవర్ 3. లాగర్థం లోపల పవర్ ఉంటే కనుక లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ లాగా ఆన్సర్ ఏమవుతుందంటే 3 టైమ్స్ లాగ్ ఆఫ్ ఏబి అవుతుంది. మనకి ఇందాక కూడా ఇదే ఆన్సర్ వచ్చిందా? రైట్. సో లాగ్ ఆఫ్ ఏబిని ఆన్సర్ వచ్చింది కాబట్టి హాయ్ సార్ అవి, హాయ్ నాన్న, హాయ్. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఈ ప్రాబ్లం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే లాగరిథం ప్రాపర్టీస్, కాంపోజిషన్
ఆప్షన్ బి లహరి, రైట్. కరెక్ట్ నాన్న, కరెక్ట్ లహరి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ చూద్దాము. బి అనుష్రావు. ఓకే, నెక్స్ట్ వన్ 2015 ఏపీలో ఇచ్చింది క్వశ్చన్. ఎఫ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రియల్, ఎఫ్ డొమైన్ అండ్ కోడొమైన్ both are the real valued function. That means f is mapped from R to R and G mapped from R to R, and f is defined as f of x is equal to 5x minus 3 and g of x is equal to x square plus 3. Then find g circle f inverse of 3. ఈ క్వశ్చన్ ఎందుకు చదువుతున్నాం అంటే ఇన్వర్స్ గురించి ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనే దాని మీద మనం నేర్చుకోవడం కోసం ప్రాబ్లం విత్ కాన్సెప్ట్ సైడ్ ని చెప్పేద్దాం. ఓకేనా? ఇఫ్ f is defined, f mapping from real to R to R and g maps from R to R and real valued function, and f is defined as f of x is equal to 5x minus 3 and g of x is equal to x square plus 3. Then what is the value of g circle f inverse of 3 is equal to అని ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ 25/9 అని, లేదంటే 111/25 అని, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 9/25 అని, డి ఈజ్ ఈక్వల్ టు 25/111 అని ఇచ్చాడు. ఆన్సర్ ఆల్రెడీ ఎవరో పెట్టేస్తున్నట్టారు. ఓకే, మనం టాప్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాం నాన్న. ఇన్వర్స్ ఓకే క్యాన్సిల్ అయింది. ఇన్వర్స్ గురించి కూడా ఒక నేర్చుకోవటం అనేది ఓకే. ఎఫ్ ఇన్వర్స్ గురించి ఎట్లా తెలుసుకుందాం. సో మనకు ఫైనల్ కావాల్సింది ఏంటంటే జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటున్నాడు. ఇలా ఇన్వర్స్లు ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనే దాని మీద నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఇదే ప్రాబ్లంలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x minus 3 అని ఇచ్చాడు. మనకేం కావాలి? ఎఫ్ ఇన్వర్స్ కావాలన్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్వర్స్ కావాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసేసి y ఈజ్ ఈక్వల్ టు 5x minus 3 అనుకోండి. ఇందులో ఎక్స్ సబ్జెక్ట్గా వై ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, ఎక్స్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యాజ్ ఏ ఎక్స్ యాజ్ సబ్జెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే మన ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు వైతో రిలేషన్ కావాలి కాబట్టి ఈ 3ని తీసుకురావడం వల్ల y + 3/3 ఈజ్ ఈక్వల్ టు 5x అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో y + 3/5 ఈజ్ ఈక్వల్ టు x. సో ఫైనల్గా యూ గాట్ ద ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, ఎక్స్ ఈజ్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. కాబట్టి దిస్ ఈజ్ కాల్ ద ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటాము. సో మళ్ళీ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కావాలన్నప్పుడు వైని తీసేసి వై ఈజ్ రీప్లేస్డ్. ఇందాక ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై కాబట్టి ఇది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వచ్చింది. అదే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఇక్కడ ఏమని చెబుతామంటే x + 3 కింద డినోట్ చేసుకో, x + 3/5 కింద చదువుతున్నాం. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5x minus 3 అయితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనేది x + 3/5 అయింది. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఎంత అవుతుంది అనేది. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అనేది ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాము. జీ సర్కిల్ అన్నాం కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే జీ బ్రాకెట్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 3 అనగానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎంత అవుతుంది? 3 + 3/5, 3 + 3/5 అంటే మనకు కావాల్సిన వాల్యూ జీ ఆఫ్ 6/5 అనమాట. జీ ఆఫ్ 6/5. ఇప్పుడు చెప్పండి ఫోన్ 6/5ని జీ ఆఫ్ ఎక్స్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఎంత ఆన్సర్ వస్తుంది? జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ x² + 3గా డిఫైన్ చేసాము. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² + 3గా డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే x² అన్నాం కాబట్టి 6/5 హోల్ స్క్వేర్ ప్లస్ 3. 6/5 హోల్ స్క్వేర్ అంటే 36/25 + 3. సింప్లిఫై చేస్తే 25 డినామినేటర్గా ఉండాలి అండ్ న్యూమరేటర్ ఈజ్ 36 + 3. ఎస్ కరెక్ట్. 39 అయింది. 39 ఓకే, ఇక్కడ అడిగినందుకు 39 కరెక్ట్ ఆన్సర్ నాన్న. 111/25 75 25 3 are 75 and 25 36. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద విష్ణుప్రియ. ఓకే 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 రిజావుద్దీన్. ఓకే నాన్న, మీ రెస్పాండ్ బాగుంది, థ్యాంక్ యూ. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద బి.